సమాజంలో ధనవంతులు పేద విద్యార్థుల చదువులకు ఆర్థికంగా అండగా ఉండాలని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు అన్నారు. సోమవారం న్యాయవాది పోకల వెంకటరామారావు మనవరాలు అడప ధార్మిక శ్రీనిధి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరిల్లు అనాథ చిన్నారుల ఆశ్రమం నందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మరిల్లు చిన్నారులకు భోజనంతో పాటు నోట్బుక్స్. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ, పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా ఇలా సమాజ సేవ చేయడం ఆదర్శనీయమని అన్నారు. ఆకలిగన్న వారికి పట్టెడన్నం పెట్టి వారి కళ్ళలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్ట్ ఆఫీసర్ వడ్డెంపూడి సుజాత, మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, ది సేవ్ యానిమల్ ఫౌండేషన్ నిర్వాహకురాలు తాటిపత్తి దివ్య, నత్తల శ్రీనివాసరావు, బొమ్మరిల్లి నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. ఈరోజు భాగ్యనగర్లోనే బొమ్మరిల్లు అనాథాశ్రమంలో వెంకట శ్రీ రామారావు గారి మనవరాలు శ్రీనిధి అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఆ అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇక్కడ అనాథ పిల్లలకి బొమ్మరిల్లులో దాదాపు 100 మంది పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి వాటితో పాటు పిల్లలకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు శ్రీనిధి మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా ఈ దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు కూడా ఈ బొమ్మరిల్లు అంటే మా సొంత ఇల్లు లాంటిది. ఎప్పుడు కూడా ఏంటంటే మేము ఏ చిన్న కార్యక్రమం చేసి ఇక్కడే చేస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ఈ బొమ్మరిల్లుకి అండగా ఉంటాం. అలాగే మన పట్టణంలో ఒంగోలులో ఎక్కడైనా సరే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటాం కంటిన్యూషన్గా.
గత 10 సంవత్సరాల నుంచి పేదవాళ్ళకు కానీ ఏదైనా సరే రాబో రోజుల్లో మరిన్ని ఇంకా సేవా కార్యక్రమం చేస్తామని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పోకల వెంకట రామారావు గారి మనవరాలు శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే భాగ్యనగర్ 4వ లైన్లో బొమ్మరిల్లు శరణాలయంలో ఇక్కడ అన్నదానం, పిల్లలకి బుక్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మన ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు గారి మిత్రులు పోకల రామారావు గారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి మన సుబ్బారావు గారు వాళ్ళ స్నేహితులందరితో కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయించే దాంట్లో ముందంజలో ఉంటారు. అట్లాగే ఆ పాప ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనిధికి. ముందుగా శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే బొమ్మరిల్లులో ఈరోజు ఆ సందర్భంగా పురస్కరించుకొని నోట్ బుక్ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మిత్రుడు పట్టణాభివృద్ధి అధ్యక్షుడు సుబ్బారావు ఆధ్వర్యంలో వాడి మిత్రుడు పోకల వెంకట రామారావు గారి మనవరాలైనటువంటి శ్రీనిధికి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా బొమ్మరిల్లులో టిఫిన్ బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సుబ్బారావు ద్వారా జరుగుతూ ఉంటాయి. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరొకసారి శ్రీనిధికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీనిధికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. మా మిత్రుడు న్యాయవాది అడప వెంకట రామారావు గారి మనవరాలు ధార్మిక శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో ఆ శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపాం. ఆ సందర్భంగా అన్నదానము, బుక్స్ ఇవన్నీ కూడా పంచడం జరిగింది. రామారావు గారి కుటుంబంలో ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఆర్భాటాలు కాకుండా పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, ముఖ్యమైన రోజుల్లో ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుకొని మానవత్వం చాటుతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనిధికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ధార్మిక శ్రీనిధి. పుట్టినరోజు శుభాకాంక్షలు ధార్మిక శ్రీనిధికి. హ్యాపీ బర్త్డే టు శ్రీనిధి. Many more happy returns of the day, Srinidhi.